అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 16th August. సో ఈవినింగ్ అప్డేట్ చేయడానికి వచ్చినాం. మనకి ఈవినింగ్ అప్డేట్లో సో మనకి గజ్జలమ్మ దేవి దగ్గర సో ఆర్నమెంట్స్ జ్యువెలరీ వర్క్ అంటే ఎల్లో కలర్ వేసారు జ్యువెలరీ దగ్గర. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. అండ్ మార్నింగ్ అప్డేట్ ఎందుకు వెళ్ళాలంటే నిన్న మార్నింగ్ ఏదైతే ఇచ్చానో సో అదే కలరింగ్ అప్డేట్ ఉంది. సో జస్ట్ మనకి బిల్డింగ్ దగ్గర సో పెయింట్ అయితే వేస్తారు. ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. ఎంక్వైరీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. సో అందరికీ జై శ్రీ గణేష్. సో ప్రెజెంట్ నాయిస్ ఉండొచ్చు సో మైక్ కూడా. సో ప్రెజెంట్ అయితే మన ఖైరతాబాద్ గణేష్కి బిల్డింగ్ దగ్గర సో యాక్చువల్లీ ఇంతకుముందు పింక్ కలర్ ఉంటుండే అటు సైడ్. సో ఇప్పుడు ప్రెజెంట్ మొత్తం గ్రీన్ కలర్ వేసేస్తారు బిల్డింగ్కి అయితే. సో లోపల ఇంటీరియర్ సో లోపల అయితే మనకి గ్రీన్ కలర్ చూడొచ్చు కనిపిస్తుంది కదా. సో లాస్ట్ ఇయర్ అంటే ఇంతకుముందు అయితే మనకి పింక్ కలర్లో ఉంటుండే. సో ప్రెజెంట్ లోపల సో గ్రీన్ కలర్ అయితే వేస్తారు. అండ్ మన మెయిన్ స్వామివారి పంచ కూడా చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో. సో మొత్తం మనకి బార్డర్స్ దగ్గర డిజైన్ కానీ అదంతా. సో ప్రెజెంట్ ఫుల్ ట్రాఫిక్ కూడా ఉంది చూడొచ్చు. ఈరోజు హాలిడే కదా సో అందుకే. ప్లస్ ఈరోజు సో మొత్తం మనకి ట్రాఫిక్ జామ్ ఉంది ఇక. సో మొత్తం దాని గురించే. అండ్ ఇక్కడ మన పంచ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో. సో మనకి షాల్వా దగ్గర బార్డర్ కూడా వచ్చారు చూడొచ్చు. సో షాల్వా దగ్గర బార్డర్ అండ్ పంచకు కూడా సో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే ఇచ్చారు. సో మొత్తం మనకి మట్టి కళాకారులు అయితే సో చేసిర్రు. సో మనకి డై యూజ్ చేసి అయితే సో మొత్తం ప్యూర్ మట్టి కదా. సో ప్రెజెంట్ చూడొచ్చు. సో మనకి మొత్తం కలరింగ్ వర్క్ అయితే సో మనకి ఇంకోటి స్వామివారి ఫేస్ దగ్గర అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా మనకి పర్మిషన్ లేదు అందుకే ఫేస్ దగ్గరికి వెళ్తలే. సో పర్మిషన్ ఉంటే వెళ్తాం. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం కలర్ వేస్తారు. సో మ్యాక్సిమం కనిపించట్లే. సో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మనకి సో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దగ్గర మొత్తం మనకి పెయింట్ సో వైట్ పెయింట్ అయితే వేసారు. సో నిన్న చూపించాం కదా. సో అదే అప్డేట్ ఉండే. సో అంటే ఏమంటారు బ్యాక్డ్రాప్లో సో మనకి కార్పెంటర్ సో మట్టి వేసారు. సో కనిపిస్తుంది కదా. సో మన చెట్టుకైతే మట్టి ఫస్ట్ లేయర్ సంబంధించిన మట్టి. సో అదే ఇంకా ఫిక్స్ ఫైనల్. సో తర్వాత ఇంకా పెయింట్ అనేది వేస్తారు. అంటే ఇక్కడ సో మొత్తం మనకి పంచకు సంబంధించిన వర్క్స్ అయితే సో చూడొచ్చు. బార్డర్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా షాల్వా. సో షాల్వాకి సంబంధించిన బార్డర్స్ ఇవన్నీ సో కనిపిస్తుంది కదా మొత్తం బార్డర్స్. అండ్ మనకి గణేష్కి పంచ దగ్గర వడ్డానం లాగా సో డిజైన్ అయితే వేసారు. సో కనిపిస్తుంది కదా. దూరంకి వెళ్ళి ఒకసారి చూపించాం కదా అదే ఉంది. సో ఇంకా మట్టి వర్క్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో గణేష్ సంబంధించిన చేయిలు సో మనకి రింగ్స్ పెట్టారు. సో చేతులకైతే రింగ్స్ అండ్ చేతికి పెట్టారు. సో ఇక్కడ నుంచి ఉంది అనుకుంటా. సో మేజర్గా సో అప్డేట్స్ అయితే ఇవే ఉన్నాయి. సో మనకి కలరింగ్ సంబంధించి పెయింట్ వర్క్ లాస్ట్ ఇయర్ సో అంటే మొన్న వేసిరా. సో అదే ఉండే పాదాలతో అయితే. ఇక్కడ హయగ్రీవ స్వామి దగ్గర సో చూడొచ్చు మొత్తం వైట్ ఫినిషింగ్ అయితే వేసారు. సో ప్రెజెంట్ చూడొచ్చు పైన సో ఏం మేజర్గా కట్టలు ఉన్నాయి కనిపించకపోవచ్చు. అండ్ ఇక్కడ సో మన హయగ్రీవ స్వామికి సో వైట్ కలర్ పెయింట్ వేసారు. సో మొత్తం చూడొచ్చు కనిపిస్తుందిగా. సో మన మూషిక వాహనం కూడా సో పెయింట్ అనేది వేసారు. సో కనిపిస్తుందిగా. నమస్తే అమ్మా. సో ఇక్కడ సో మన గజ్జలమ్మ దేవి దగ్గర సో కనిపిస్తుంది కదా మొత్తం మీన్స్. సో మనకి జ్యువెలరీ వర్క్ ఉంటాయి కదా. సో జ్యువెలరీ వర్క్ సో మనకి మొత్తం ఎల్లో ఉంటుంది కదా. సో జ్యువెలరీ సంబంధించిన కలరింగ్ వర్క్ అయితే చేసిరు కనిపిస్తుంది అనుకుంటా. సో ఇక్కడ చూడొచ్చు గ్లోబ్కి సంబంధించిన వర్క్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడ సో చేతి దగ్గర కూడా కడియం. సో కడియం కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరు మొత్తం. ఇక్కడ హయగ్రీవ స్వామి. సో ఇక్కడ మన గజ్జలమ్మ దేవి దగ్గర సో కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం మనకి జ్యువెలరీ వర్క్ అనేది చేసారు. సో అటు సైడ్కి వెళ్ళి చూపిస్తే ఇటు సైడ్ కవర్ వేసారు. సో మట్టి అంటే వర్షం పడుతుంది కాబట్టి. సో ప్రెజెంట్ అయితే గజ్జలమ్మ దేవి సో ఈ విధంగా అయితే ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం మనకి సో మొత్తం మనకి గజ్జలమ్మ దేవికి జ్యువెలరీ వర్క్ ఏ విధంగా చేసారో మొత్తం మనకి జ్యువెలరీ వర్క్ అయిపోయినాక సో మొత్తం గోల్డ్ వస్తుంది ఫినిషింగ్ వస్తుంది. ఫస్ట్ మొత్తం మనకి కలరింగ్ వర్క్ ఇక్కడ దాకానే చేసారు. కూడా మొత్తం వర్క్స్ అయితే చేస్తారు. మనకి ఆర్నమెంట్స్ సో బార్డర్స్ ఉంటాయి వాటికి సంబంధించిన వర్క్ అయితే వేసారు అంతే. సో ప్రెజెంట్ చూడొచ్చు బేస్ కూడా సో మొత్తం రెడీ అయిపోయింది. సో మనకి పెయింట్ వేసారు వైట్ పెయింట్. సో కింద బేస్ కూడా సో స్ట్రాంగ్ ఉండాలి. ఇదంతా మెత్తగా ఉంటుంది. సో స్ట్రాంగ్ ఉండడానికి ఇంకో మట్టి అయితే వేస్తారు. సో ఎందుకంటే ఇక్కడ మొత్తం నించుంటారు కాబట్టి అక్కడ చూడొచ్చు. ఆ విధంగా కాకుండా ఇక్కడ బేస్ అనేది డిఫరెంట్ ఉంది. సో మొత్తం ఓవరాల్గా సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో ప్రెజెంట్ ఇక్కడ కూడా మనకి బార్డర్ కలరింగ్ చేస్తారు. సో ప్రెజెంట్ వేయలే. సో ఇప్పుడైతే సో ఈ విధంగా అయితే ఉంటారు. సో మనకి ఆయుధాలకి అన్నిటికీ అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయి కలర్.
సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా. సో చేసినాకు సంబంధించిన కలరింగ్ వర్క్ సో అవుతుంది. సో ఇక్కడ నుంచి కొంచెం క్లియర్గా అనిపిస్తుంది. మొత్తం మనకి వడ్డానం లాగా సో కొంచెం డిజైనింగ్ వర్క్ కూడా ఉంటుంది. సో ఫేస్ మొత్తం అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. ప్రెజెంట్ చూడొచ్చు పంచకి అయితే సో కవర్ వేసి వచ్చారు. సో కవర్ తీసుకో డెఫినెట్లీ ఒక చెప్పడం మర్చిపోయా. సో సైడ్లకి అయితే సో రాయిల్లాకి అయితే రియల్ రాయిళ్ళకి అయితే ఉన్నాయి కదా. సో సైడ్స్కి అయితే సో మొత్తం మనకి పర్వతాలు అయితే చేసారు. అండ్ ఇక గ్లోబ్కి సంబంధించిన సెకండ్ లేయర్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో మనకి పర్వతాలలాగా అయితే రెడీ అయితే చేసారు కదా. సో చూడొచ్చు ఇక్కడ మొత్తం మౌంటైన్స్. సో గ్లోబ్కి సంబంధించిన సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్స్ అయితే చేసారు. సో కనిపిస్తున్నాయా ఓవరాల్గా. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ రేపు మార్నింగ్ వచ్చి అయితే అప్డేట్ ఇస్తా. సో రేపు మార్నింగ్ కల్లా నాకు తెలిసి స్కిన్ బాడీ టోన్ సో మనకి స్కిన్ కలర్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మన విగ్రహాలకి అయితే సో రేపు మార్నింగ్ అయితే సో అప్డేట్ అయితే ఇస్తా. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ.